దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. కాలేజ్ ఏదో వచ్చినా గానీ అర్జెంట్ గా బక్రాన్ చూసి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఈ కాలేజీలో ఒక అమ్మాయిని పడేయాలి, ఎడతకలబ్బా. అమ్మయ్య కాలేజ్కి అయితే వచ్చేసాం రా. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక మంచి టీం తీసి ఎలా నా టీంని ఫైనల్లో నెగ్గించాలి. ఎస్. దీనమ్మ కాలేజీ ఏంట్రా బాబు ఇంత దూరం ఉంది, ఇంకా హాస్టల్ ఎలా ఉంటుందా? అసలు ఆర్డర్ పెడితే బిర్యానీ వస్తుందా? అదే కాలేజీ అనేది అసలు ఇలా ఉంది ఏంట్రా చారి? ఈ కాలేజీలో షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఎలాగైనా తీసేద్దాం. హాయ్రా నాన్న, ఏం చేస్తున్నావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. డైరెక్టర్ అవుతాను లేదో డౌట్గా ఉంది. అసలు గెలుస్తానో లేదో అని కొంచెం భయంగా ఉంది. ఈడేంట్రా ఇంకా పడుకునే ఉన్నాడు? రే చన్ను, వెళ్ళి వాటదా? రే బాబు, పగటికల్లా ఆపి పద క్రికెట్ ఆడదాం. మంచి కలచడు మింగర్రా. సీనియర్స్ జూనియర్స్ మ్యాచ్ ఆడతాం ఇప్పుడే. ఎవరి కాలం తేల్చుకున్నాం, సరేనా? సరే చూసుకుందాం. పిల్లలరా వీళ్ళు, వీళ్ళతో ఏం ఆడతారా మనం? సరేనా, మ్యాచ్ అయితే మాట్లాడు. సరేరా. వీళ్ళేంట్రా మరి గోతుల్లో ఆడుతున్నారు? ఇంకా వాళ్ళే బెటరు, చాలా బాగా ఆడతారు. ఆడినా తొడంతో ఉన్నాడు, ఆడేటి నన్ను ఛాలెంజ్ చేసేది. ఏదో అందరమా ఇందాక అదే సీలింగ్ ఏదో అన్నట్టు గుర్తు. చూసుకుందాం అనే మ్యాచ్ ముందు ఏదో అన్నారనే
ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారా? సరే ఈ రోజు గెలిచారుగా, నెక్స్ట్ చూసుకుందాం. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. బారులోన బీరు తాగే గ్యాంగు కానే కాదు కానీ వేరే దారితో చలా లాస్ట్ బెంచ్ న్యూటన్స్ కి న్యూ సెన్స్ అంటూ తరిమితే ఇక్కడికి వచ్చిన మన సాఫ్ట్వేర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుందిరా. అదంతా కాదు కానీ ఊడి పీరియడ్ ఏంట్రా? ఎవరు అనుకుంటారా? ఏమన్నా వెళ్ళాలంటావు క్లాస్కి? ఇదంతా కాదు కానీ నీ బంక్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. నాతో ఏమన్నా వస్తారా? మీరు వెళ్ళండి, అదంతా కాదు, రేపు ఒక ట్రిప్ వేద్దాం. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి ఏంటి ఏదో చేస్తున్నాడు? ఏం చేస్తున్నావు? స్క్రిప్ట్ చదువుతున్నాను రా. స్క్రిప్టా? సర్లే కానీ నార్మల్గా నువ్వు ఏ బుక్స్ చదువుతావు? ఏముంది, స్వాతి, గీత, లక్ష్మి ఇలాంటి బుక్స్. అంకుల్ ఆరాటం, ఆంటీ పోరాటం ఇవి కాదురా బుక్స్ అంటే. నాలెడ్జ్ పెరగాలంటే అవి కాదురా చదివేది. సైకాలజీ, నోవెల్స్ ఈ బుక్స్ ఉంటాయి, ఆ టైప్ చదవాలి. సరే కానీ నీకు ఎదులో ఉంది ఆ బుక్ ఏంటది? ఇదా? ఈ బుక్ అమెరికాలో ద మోస్ట్ బైబిల్ తర్వాత ఇదే ఎక్కువ సేల్ అయిందిరా. అవునా? ఒకసారి చూసి చదువుతా. సరే తీసుకో. ఎరా ఎందుకు అలా అరుస్తున్నారు? ఏమొచ్చని మీరు విరవిగుతున్నారు? అసలు మీ గోల్ ఏంటి? ఎరా ఒక్కొక్కరు లేచి మీ గోల్ చెప్పండి. సార్ నేను సాఫ్ట్వేర్ అవుతా సార్. దానికన్నా కూలి పని బెటర్రా. మీ జీతాలు ఈఎంఐలు కడతానికే సరిపోతాయి. నెక్స్ట్ నువ్వు లేకరా. నువ్వేమవుతావు అనుకుంటున్నావు? సార్ నేను యాక్టర్ అవుతా. రే బాబు, సినిమాలు చూసినంత ఈజీ కాదురా యాక్టర్ అవడం. సార్ నేను డైరెక్టర్ అవుతా. వచ్చాడు రోయ్ పెద్ద కథానాయకుడు. ఎరా నువ్వేంట్రా ఎడిటర్వా? ఎస్ సార్ నేను ఫుడ్ బ్లాగర్ అవుతా. మనకి తిండి ముఖ్యమరా. ముందు కూర్చోరా, కూర్చో. ఇప్పుడు మన రాఘవేంద్ర సార్ని అడుగుదాం. ఎరా ల్యాబ్లకు రావు, క్లాసులకు రావు, దేనికి పనికి వస్తావు? మీరెవరు సార్ నా లైఫ్ని డిసైడ్ చేయడానికి? నేనేమవుతాను మీకు ఏమన్నా తెలుసా? అందరి లైఫ్ ఒకేలా ఉండదు సార్. నేనేంటో చూపిస్తా. రే మాయ ఆగరా. ఎరమై ఫీల్ అవుతున్నావు? ఏమీ లేదురా. జీవితంలో మనందరం ఏదో సాధిద్దాం అనుకుంటాం, కానీ మన ప్రయత్నాలు ఎదుటి వరకు పిల్లలాటలా కనిపిస్తాయి. రే మాయా, ప్రతి ఒక్కడు ఏదో స్టేజ్కి పైకి వచ్చినాడే. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాక మనకు నీతులు చెప్తూ ఉంటారు. చూపిద్దాం మనం ఏంటో.
మాట్లాడలేనంత వరకు అందరూ నిన్ను హేళన చేస్తూనే ఉంటారు. ఒక్కసారి నువ్వు మాట్లాడి చూడు. ఒక్క నా కొడుకు నేను ఒక్క మాట అనడు. పరిగెత్తు నీ గెలుపు కోసం. నువ్వేంటో చూపించే రోజు వచ్చింది మిత్రమా. జ్ఞాపకం